గ్రామాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ దేవత రేణుకా ఎల్లమ్మ వారి తిరునాళ్ళ ఈరోజు. మరి రేణుకా ఎల్లమ్మ తిరునాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రేణుకా ఎల్లమ్మనే మా గ్రామాన్ని కాపాడేది. గ్రామ దేవతగా మా ఇంటి ఆడపిల్లగా మేము ఆమెను కొలుస్తాం తప్పగా. ఇంకా ఆమెకు ఏం కావాల్సినా అన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. అమ్మవారి ఆశీస్సులు సదా ఈ గ్రామంపై, ఈ ప్రజలపై, మాపై తప్పగా ఉండాలని, ప్రసరించాలని కోరుకుంటూ మరి అమ్మవారి సేవలో కూడా ప్రతి సంవత్సరం పాల్పంచుకోవాలని దీనికి కొంత ఫండ్ ఏర్పాటు చేసి దానివల్ల ప్రజలకు నైవేద్యం ఏర్పాటు చేయడం, డెకరేషన్కు వీటికి కొంత అమౌంట్ అలాట్ చేసి వాళ్ళకు పూజారులకే బాధ్యతగా ఇచ్చినాం. అది వాళ్ళే చేస్తారు ప్రతి సంవత్సరం. ఇంకా మేమేం ఇంటర్ఫరెన్స్ దాంట్లో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సేవలో పాల్గొనాలని ఈ ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మ తిరునాళ్ళ ప్రత్యేక శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తుంది. నేను చూసే ప్రతి సంవత్సరము ఎల్లమ్మ భక్తులు పెరుగుతున్నారు, దినదినంగా పెరుగుతున్నారు, ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. మరి అదే ప్రకారంగా కూడా గుడికి కూడా కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. భక్తాదులకు మంచినీరు అయితేనేమి, వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు అయితేనేమి, దీని గురించి కూడా మీరు కొద్దిగా మంచినీళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తున్నాం. దాన్ని తప్పగా దీని దగ్గర ఒక మినరల్ ప్లాంట్ అట్లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం. అది అధికారులతో కూడా మాట్లాడి దాన్ని తప్పగా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. తప్పగా ఏర్పాటు చేస్తాం. దాన్ని మిగతా సౌకర్యాలు ఉన్నాయి కానీ అంటే రోడ్లు కొంత సరిగా లేవు. వాటి గురించి కూడా కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఉంది. దినదినాభివృద్ధి అవుతుంది అంతవరకు నిజం. చాలా మంది ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ వచ్చి మొక్కిన తర్వాత నెరవేరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సంతానం కానీ వాళ్ళకి కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలకు ఎప్పుడు ఏదైనా అంటే వాళ్ళకి అంత బాగా చాలా చక్కగా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. మేము ఎక్కడో పోయినప్పుడు ఎవరో మిత్రులు వస్తే ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అవుతుంది. ఇది వాస్తవం. తప్పగా అమ్మగారి ఆశీస్సులు ఉంటే మాత్రం తప్పగా మన కోరికలు నెరవేరుతాయి. మనకు అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉంటామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చిన వారికి కొంగు బంగారంగా ఉండి అనుదినం ప్రజల్ని కాపాడుతూ వెల్దుర్తికి ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తిరునాళ్ళ చాలా అంగరంగ వైభవంగా మరి ఈరోజు దశరథ రామరెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి వారి కుటుంబ సభ్యులకు, వెల్దుర్తి ప్రజలకు సుఖ సంతోషాలుగా ఉండాలని ఆశీర్వదించడం జరుగుతుంది. మీ ఖాజా హుస్సేన్, క్రాంతికిరణం.